రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రైతు సేవా సహకార సంఘం 51వ మహాజన సభ నిర్వహించడం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. రైతుల కోసం సహకార సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎక్కడైనా సంఘము చేయనిది మన రైతులకి బ్రహ్మాండంగా అక్కరొస్తుంది. రైతుల కోసం చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు మీరు సర్వసభ్య సమావేశంలో మీ యొక్క ఆలోచనలు మీకుండేటువంటి అవగాహనతో మీరు చెప్తే తప్పకుండా ఇక్కడ అమలు చేయడానికి నేను కూడా మీ అందరి యొక్క మాటతో నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులు లేకుండా ఈ యొక్క దేశానికి రాజ్యమే ఉండదు. రైతులు ఉంటేనే మనందరికీ అన్నం పెట్టే రైతాంగం అంతా కూడా రైతులే. కాబట్టి మనం రైతులకు గౌరవం ఇచ్చాలి. రైతుల కోసం ఎంత లోతుకైనా వెళ్ళాలి. అందుకే మొన్న మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, 31 లక్షల కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులకు మాఫీ చేయడానికి నిర్ణయించినాం. అందులో ఇప్పటికే 18 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతాంగానికి ఇచ్చినాం. అందుకే నేను అడుగుతున్నా, ఇక్కడ ఇంకా కొంతమంది రైతులకు రాలేదని మీరు లిస్ట్ ఇవ్వలేదా? ఇచ్చినాక ఏ బ్యాంక్ ఇవ్వలేదు? రైతుల మాఫీ ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడైతే ఒక 2 లక్షల కంటే మీద ఉన్న రైతులకు వాళ్ళు పేమెంట్ ఆ 2 లక్షల కంటే మీద పే చేస్తే మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది.